నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. ఏందమ్మా ఇంకేదైనా మళ్ళీ కొత్త టాపిక్ ఏదైనా దొరికితే ఉంది సార్. ఓటర్ల తుది జాబితా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసింది. సార్, ఈ ఓట్లకు సంబంధించే కదా సార్ రకరకాల విమర్శలు, కేసులు ఇవన్నీ చూసాం కదా సార్. దొంగ ఓట్ల నమోదని ఇటువంటివన్నీ చూసాం. సో ఎటకేలకు జాబితా అయితే వచ్చేసింది. పరిష్కారం అయినట్టేనా సార్? అంతేగా అంతేగా. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5వ తారీఖు 6వ తారీఖు ఒక డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ వరకు టైం ఇచ్చారు. యాక్చువల్గా January 5th లాస్ట్ డేట్ అని చెప్పారు. January 5th 2024. అల్టిమేట్గా ఇంకొక 10 రోజులు కూడా ఎక్స్టెండ్ చేసి 22వ తారీఖు ఇవాళ మోస్ట్ ప్రాబ్లీ 5 గంటల తర్వాత అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టి ఒక మీటింగ్ పెట్టి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్టేట్కి సంబంధించిన ఆయన చెప్తాడు. అదే లిస్టు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తారు. ఇక ఇంకొక ఓటు యాడ్ చేయడం కానీ ఒక్క ఓటు డిలీట్ చేయడం కానీ జరగదు. ఎటువంటి అభ్యంతరాలని కూడా ఇక స్వీకరించరు. ఫైనల్ లిస్ట్ అన్నమాట. అంతే. జనరల్గా ఈ ఫైనల్ లిస్ట్ అనేటువంటిది నోటిఫికేషన్ రావడానికి ఒక నెల రోజుల ముందు తయారు చేస్తారమ్మా. February 15th కల్లా నోటిఫికేషన్ వస్తుంది. లేదు 20వ తారీఖు అనుకుందాం ఉదాహరణకి 15-20 తారీఖుల మధ్యలో వస్తుంది February 24. అందుకని చెప్పి లిస్టు రెడీ చేశారు. ఎగ్జాక్ట్ నెంబర్తో సహా వస్తుంది. అందులో ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది కూడా వస్తుంది. ఇరు పార్టీల వాళ్ళు కూడాను మా ఓట్లు తీసేశారు ఓట్లు కల్లంత అయిపోయినాయని చెప్పి నానాగోలా చేశారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇప్పటికైనా ప్రజలు కూడా తెలుసుకోవాలి సార్. అంతకుముందు నువ్వు మీ ఊళ్ళో ఉన్నావు, విజయవాడలోనే ఉన్నావు, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమో ఏదో చేస్తున్నావు. సాఫ్ట్వేర్ అని ఎందుకు చెప్పాలి, ఏదో సమ్ చేస్తున్నావు. ఒక మంచి అవకాశం వచ్చింది. నువ్వు హైదరాబాద్ వచ్చేసావు. హైదరాబాద్ రాగానే నీ ఆధార్ కార్డు కూడా షిఫ్ట్ చేయించుకున్నావు. పాన్ కార్డులో నీ అడ్రస్ చేంజ్ చేసావు. నీ ఇంటి అడ్రస్ చేంజ్ చేసుకున్నావు. అన్నీ చేంజ్ చేసుకున్నావుగా. పాస్పోర్ట్లో అడ్రస్తో సహా చేంజ్ చేసుకున్నావుగా. ఇక్కడే ఓటు కూడా వేసావుగా. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓటు ఎట్టేస్తావు. వెయ్యడం న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. తప్పు, రాజ్యాంగ విరుద్ధం, చేయకూడదు. ఇలా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఇరు పార్టీల వాళ్ళు కూడాను అక్కడన్నా ఓటేసి ఉండాలి, ఇక్కడన్నా ఓటేయి, 2 చోట్ల వేస్తానంటే మటుకు కుదరదు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టారు. వాళ్ళు దాన్ని తీసుకొని దీన్ని కంపేర్ చేసుకున్నారు. ఈ రోజున నేను ఇక్కడ నా ఓటు క్యాన్సిల్ చేసేసుకుని అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ ఓటు వేయిస్తాను అనేసి అంటే కూడా కుదరదమ్మా. ఫైనలిస్ట్ వచ్చేసింది. దయచేసి అలాంటి తప్పుడు పనులు చేయకండి. తెలంగాణలో అక్కడ నుంచి వచ్చి 35 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి, లేదు ఒక 10 సంవత్సరాల కింద నువ్వు వచ్చినా సరే ఇక్కడ ఎంపీకి ఎమ్మెల్యేకి ఓటు వేసేటువంటి అధికారం నీకుంది కాబట్టి నువ్వు వేస్తున్నావు కాబట్టి నువ్వు ఇక్కడే వెయ్యి. లేదు నేను నా ఓటు అక్కడే ఉంచుకుంటాను కానీ బతకడం ఇక్కడ బతుకుతాను అంటే ఇక్కడ ఓటు ఇవ్వక అక్కడికి వెళ్ళి ఓటు అక్కడన్నా చెయ్యి ఇక్కడన్నా చెయ్యి. ఎక్స్ట్రా తెలివితేటలు చూపించబాక, 2 చోట్ల పోతాయి. దాని కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్స్ అనేటువంటి చాలా సీరియస్గా ఉంటాయి. దేశ ద్రోహి కింద నేను లెక్క కట్టి ఐపీసీలో ఉండే 124A కింద కేసు పెట్టినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. టేక్ ఇట్ వెరీ సీరియస్. చాలా గట్టిగా చెప్తున్నాను నేను ఇక్కడ ఎమ్మెల్యే ఓటు నేను ఇక్కడ వేసానమ్మా. నేను ఇక్కడే ఉంటాను. గత 7 సార్ల నుంచి నేను ఇక్కడే వేస్తున్నాను కానీ నేను ఎంపీ ఓటు కూడా ఇక్కడే వేస్తాను. అందుకనే నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని చెప్పింది. అలాగని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చేయకూడదా అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా చేయొచ్చు. నరసరాపేట నుంచో గుంటూరు నుంచో ఎంపీ క్యాండిడేట్గా చేయొచ్చు. అక్కడైనా 78 లక్షలే, ఇక్కడైనా 78 లక్షలే. ఇక్కడైతే ఒక వ్యక్తి నన్ను సపోర్ట్ చేయాలి, అక్కడైతే 10 మంది చేయాలి. ఇప్పటికి కూడా నా పాస్పోర్ట్లో పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది మా నేటివ్ ప్లేస్దే ఉంటుంది కాబట్టి నేను ఐఎమ్ ఎలిజిబుల్ దేర్ ఆల్సో. కానీ నీతిగా నిజాయితీగా ఎక్కడి నుంచి పోటీ చేయాలి అంటే నేను ఇక్కడి నుంచే చేయాలి. ఇక్కడ ఓటు వేసాను కదా, 5-6 సార్ల నుంచి నేను ఇక్కడే ఓటు వేస్తున్నానుగా. అందుకని నేను ఇక్కడే పోటీ చేయదలుచుకున్నాను. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ. డబ్బులు ఇవ్వను, మందు పొయ్యను, ఓటు వేయాలి. వేయడం వేయకపోవడం అనేది మీ ఇష్టం. మొత్తానికి ఓటు మటుకు వేయండి అబ్బా ఎవరికొకరికి. అది ప్రతి ఒక్కడో కూడా ఆశయంగా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా తెలివితేటలు చూపించబాకండి, దెబ్బతింటారు. మీరు దెబ్బతినడం కాదు, మీ మీద ఆధారపడేటువంటి వాళ్ళు అక్కడ ఊళ్ళల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు దెబ్బతింటారు. అమ్మ ఒడి కానీ, రేషన్ కానీ, రైతు భరోసా లాంటి ప్రోగ్రామ్స్ కానీ, పెన్షన్లు కానీ ఏవి రావు. ఎవడన్నా కానీ కంప్లైంట్ చేశాడంటే ఇట్ ఈస్ వెరీ సీరియస్.
మీ అబ్బాయి లాస్ట్ టైం హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఓటేసాడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటేసాడండి నేను కనుక కంప్లైంట్ కనుక చేశారంటే వాళ్ళకి బెనిఫిట్స్ పోతాయి, ఈ పిల్లోడికి బెనిఫిట్ పోతుంది. ఈసారి రూల్స్ చాలా గట్టిగా ఉన్నాయమ్మా. ముందు రూల్స్ ఎలా ఉంటాయంటే ఇక మీదట ఒక్కసారి నువ్వు గనక ఈ విధమైన ఎక్స్ట్రా వేషాలు వేసావు అనేసి అంటే నీకు ఒక 15 సంవత్సరాల దాకా 3 ఎలక్షన్ల వరకు నీకు ఓటేసేటువంటి అధికారమే ఉండదు. ఆల్రెడీ అట్లాంటి ప్రొవిజన్స్ అనేటువంటిది ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి అప్లై చేసేటువంటి కొన్ని ప్రొవిజన్స్ అనేటువంటిది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఇచ్చిన ఎఫిడవిట్లో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి 6 సంవత్సరాల దాకా యు ఆర్ డిబార్డ్. అదే సంగతి ఈసారి సిటిజన్స్ కూడా అప్లై చేయబోతున్నారు. నీ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, నీకు వచ్చేటువంటి ఇన్కము పర్ఫెక్ట్గా చెప్పాలి. ఇక్కడ తెలంగాణలో ఓటు వేసినటువంటి వాళ్ళు ఎవరు కూడాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓటు వేయాలని కోరుకోకండి, ఇబ్బంది పడతారు. మీ మూలకంగా మీ మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు కూడా దెబ్బతింటాయి. చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే చీటింగ్ అంటారు. ఐపీసీలో చీటింగ్ అంటే చాలా సీరియస్ థింగ్ తెలిసిన. 409 అమ్మా, 420, 409, 120B, 124A దేశద్రోహి ఇలాంటి సెక్షన్ల కింద కేసులు పెడతారు. బీ కేర్ఫుల్. ఎక్స్ట్రా తెలివితేటలు చూపించబాకండి. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వస్తుంది. సో ఇంకా సర్దుబాట్లు దిద్దుబాట్లు వేటికి అవకాశాలు లేవంటారు. అసలు చట్టం చెప్పిందా లేదా అన్నది కాదమ్మా. అది కడుపుకు అన్నం తింటా, నువ్వు గడి తింటున్నావా? బుర్ర బుద్ధి లేదు నీకు? ఇక్కడ ఓటేసి మళ్ళీ ఇక్కడ ఓటర్ లిస్టులో నుంచి తీయించేసి అక్కడికి వెళ్ళి ఓటేస్తానంటావు. ఇది కడుపుకు అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? తప్పు కదా ఇది. ఇట్లాంటి తప్పుడు పనులు నువ్వు చేసి ప్రభుత్వాల తప్పుడు పనులు చేస్తున్నాయి. అభివృద్ధి మీద అసలు ఏమీ ఖర్చు పెట్టడం లేదు, పరిశ్రమలు రావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు, పెన్షన్లు రావడం లేదు, పొలాలకి నీళ్లు రావడం లేదు, పండిన పంటకి ధర లేదు అని నువ్వు మాట్లాడతావేంటి? నువ్వు చేసిందే తప్పుడు పని. తప్పుడు పని చేసినటువంటి నువ్వు దీని గురించి మాట్లాడతావేంటి? ఇండియాలో కాబట్టి బతికిపోతున్నారమ్మా. చైనాలో అయితే ఇట్లాంటి పనులు చేసినట్టయితే ఊరి తీస్తారు తెలుసా. సౌదీ అరేబియా లాంటి కానీ దేశాల్లోకైనా మొక్కల కింద నరుకుతారు. ఇది ఇండియాలో కాబట్టి బతికిపోతున్నారు వీళ్ళు. నేను మీ ద్వారా ఏం చెప్తానంటే దయచేసి ఇలాంటి చేతి పనులు చేయకండి. బీ కేర్ఫుల్. ఫైనల్ లిస్ట్ వచ్చింది. ఒక 1,00,000 ఓట్లు అటో ఇటో 4 లక్షల, 4 కోట్ల, 6 లక్షలు, 4 కోట్ల, 7 లక్షలే ఉంటుంది. ఒక 5-6 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి టెండెన్సీ. కనీసము 80% పోలింగ్ జరగాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి మంచి క్యాండిడేట్స్ వస్తారు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా తెలియదు. మంచి ఎక్సలెంట్ పర్సనాలిటీ. అలాంటి వాళ్ళు ఒక 10-15 మంది అసెంబ్లీలో ఉండాలి. కనీసం ఒక 10-15 మంది పార్లమెంట్లో కూడా ఉండాలి. అప్పుడే ప్రభుత్వాలు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సక్రమంగా ఉంటారు. ఎందుకంటే ఈ 15 మంది మిగిలిన తాట తీస్తారు క్వశ్చన్లు వేసి. షర్మిలా లాంటి వాళ్ళు ఎంపీ అయిందనుకోండి, ఉపయోగం ఏముంది? 10 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్లు అప్పు అంటదేమో. మరి అట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలా లేదా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. 10th క్లాస్ చదివినట్టుగా అయినటువంటి పవన్ కళ్యాణ్ని పంపించాలా లేదా? చదువుకుంది 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ అంటున్నాం అనుకో. ఒకసారి 10th క్లాస్ వాళ్ళు కూడా చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు. చాలామంది ఉన్నారు కూడా అట్లా. ఇప్పుడు సపోజ్ మా బావయ్య ఉన్నాడమ్మా, మందపాటి నాగిరెడ్డి గారు అని 3 సార్లు ఎమ్మెల్యే, 17 years ఉన్నాడు ఆయన. ఆయన 10th క్లాసేగా చదువుకుంది. ఆయన లేడా? ఉన్నాడుగా. కోలా సుబ్బారెడ్డి గారు మా మావయ్య ఉన్నాడు. ఆయన కూడా అంతే. ఐ థింక్ 8th ఎంతో చదువుకున్నాడు. 1952వ సంవత్సరంలోనే ఆయన ఎమ్మెల్యే. అంటారు కొంతమంది ఇట్లా. చదువు అనేటువంటిది మనిషికి సంస్కారవంతమైనటువంటి వాడిగా తయారు చేస్తుంది. ఎదుటివాడు ఎలా ముప్పతిప్పలు పెట్టినా సరైన సమాధానం చెప్పేటువంటి వ్యక్తి కింద తయారు చేస్తుంది. వాడి కాళ్ళ మీద వాడు నిలబడేటట్టు చేస్తుంది. దమ్ముగా ధైర్యంగా తలెత్తుకొని బతికేటట్టు చేస్తుంది. అంత మాత్రాన్ని ఏలుముద్ర వేసేవాడు పనికి మాలినవాడని కాదు. ఏలుముద్ర వేసేవాళ్ళు ఒకసారి చదువుకున్న వాళ్ళ కంటే చాలా బెటర్గా ఉంటారు. మనకు తెలుగులో సామెత ఉంది కదమ్మా, చదువుకున్న వాళ్ళ కంటే సాకలోడు బెటర్ అని. అవునా కదా? ప్రాక్టికల్గా చూస్తాం కదా మనం. కానీ ఏంటంటే 10th క్లాస్ చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, గ్రాడ్యుయేషన్ మాత్రమే చదువుకున్నా కానీ ఒకసారి చాలా తెలియగల వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మీలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మంచి అవకాశం వచ్చింది. దానికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ సీతక్క గారు. పర్యలెక్క అని మొన్న ఒక అమ్మాయి పోటీ చేసిందా లేదా? ఓడిపోయిందా గెలిచిందా దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ప్రజలలోకి తెలిసిందా లేదా? ఇప్పుడు గెలవకపోతే ఇంకోసారి గెలుస్తుంది.
ఏముంది అందులో? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే కాక బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళ అన్నకు జరిగిన అనుభవాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. చిరంజీవి గారి కంటే ఈయనేం పోటుగాడు కాదుగా, అవునా కదా? 70 లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు, 18 మంది ఎమ్మెల్యేలు, నడపలేక కదా కాంగ్రెస్లో గెలిపేశాడు, అవునా? అప్పుడు ఏమైంది? ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు చిరంజీవిని తిట్టారు. నీ మూలకంగా 70 లక్షల ఓట్లు పోయి బాబు నేను ఓడిపోయానని చెప్పి చంద్రబాబు నాయుడు తిట్టాడు. నీ మూలకంగా 70 లక్షల ఓట్లు పోయి అంతకుముందు సీట్ల కంటే కూడా తగ్గినాయని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం కూడా కాంగ్రెస్లో వచ్చారనుకో, దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఆయనకున్న చరిష్మాలో ఈ పవన్ కళ్యాణ్కి 10% కూడా లేదు. లాస్ట్ టైం 2 చోట్లకి ఓడిపోయావు. తెలంగాణలో డిపాజిట్లకు గల్లంతు. బీజేపీ వాళ్ళేమో రమ్మని అనరు, పొమ్మని అనరు, పొగ పెడతారు. ఈడేమో 10th క్లాస్ చదువుకున్న వాడు, వాళ్ళ స్ట్రాటజీ ఏందో తెలిసి చావదు. చంద్రబాబు నాయుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎప్పుడూ గెలవడు. ఎంతసేపటికి పొత్తుల గురించే మాట్లాడతాడు. గతిలాగా చివరికి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తాడు. కాంగ్రెస్ని విభేదించే కదమ్మా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది. సరే, ఎన్టీ రామారావు గారికును చంద్రబాబు నాయుడు కంటే నక్కకి నాగలోకానికి అంత దూరం వదిలేయి. ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గెలవలేడు. అదే ఇప్పుడు ఆయన భయం. లాస్ట్ టైము రామోజీరావు గారు ఏం చేశారు అనుకున్నావు? రామోజీరావు గారు మా కుటుంబానికి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. నేను బ్రహ్మాండ కంపెనీలో ఆడిట్ చేశాను కాబట్టి నాకు ఆయన సంగతి తెలుసు. మా మామయ్య అన్నదాతకి ఎడిటర్గా ఉన్నాడు కాబట్టి మా ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనతోటి. ఆయన ఏం చేశాడంటే, ఎలాగైనా సరే కాక మనం చెప్పినట్టు ఈ ఎన్టీ రామారావు వినలేదు కాబట్టి వీడిని దింపేయాలి. దానికి ఏం చేశాడు? 2 కారణాలు దొరికినాయి. ఒకటికి ఆయనకి చేతిలో పేపర్ ఉంది. 2 చంద్రబాబు నాయుడు ఆవురు అని చూస్తున్నాడు. ఈ ముసలాడు పోతే నేను చెప్పినట్టు అవుతానని. 3వ ఎలక్షన్ భారత్ దొరికింది వాళ్ళకి. ఆయన చేతిలో పేపర్ ఉంది కాబట్టి 5 వచ్చేసారు, 15 మంది వచ్చేసారంట, 25 మంది వచ్చేసారంట, 50 మంది వచ్చేసారంట అని పొద్దున మధ్యాహ్నం సాయంత్రమే కాకుండా గంటకి న్యూస్ ఇచ్చాడు. దాంతో మిగిలిన ఎమ్మెల్యేలు పరిశాన్ అవుతారా కదా? అట్లా వెళ్ళాడు. ఇంకెళ్ళినప్పుడు ఏం చేశారు? ఇరుక్కుపోయారు. పచ్చి అబద్ధాలు రాశాడమ్మా అప్పుడు మన రామోజీరావు గారు. యాక్చువల్గా 5 ఉంటే ఈయన 50 మంది అని రాశాడు. ఆ సంగతి మరి నీకెట్లా తెలుసండి నాగార్జున గారు అంటారేమో. తెలుగుదేశం పార్టీలో ఉండే చాలామంది నాకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మా ఫ్రెండే ఉన్నాడమ్మా మోతిపల్లి నరసింహం అని, పాపం 5 సార్లు ఎమ్మెల్యే. నీకు గవర్నర్ ఇస్తా అని చివరిలో హ్యాండ్ ఇచ్చాడు. తర్వాత తిట్టరాని తిట్టాడు పాపం. ఆడపోయే తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. టీఆర్ఎస్ నుంచి మళ్ళీ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. అట్లా చంద్రబాబు నాయుడు ఏంటంటే నమ్మిచ్చి మోసము చేయడంలో, గొంతు కోయడంలో మంచి దిట్ట. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. నేను కూడా ఆయనతో కలిసి వర్క్ చేశానమ్మా, నన్ను అపార్థం చేసుకోబాక. నేను జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, మేమందరం కలిసి హైటెక్ సిటీ అప్పుడు బాగా వర్క్ చేశాం. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ హూ ఫిక్స్డ్ ద రేట్ 1,245 rupees per square yard. I know it pretty well being an auditor. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడికి, ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడికి అసలు ఎక్కడ పోటీ లేదమ్మా. ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు అంటే ఏంటంటే మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ ఆఫ్ హిస్ ఓన్ కైండ్ ఆన్ దిస్ గుడ్ ఎర్త్. ఐఎమ్ సారీ టు సే దిస్. మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ ఆన్ దిస్ గుడ్ ఎర్త్. అందుకనే మోడీ గారి దగ్గర రానిట్లు. ఇటు అవకాశం ఉంటే అటు పోతాడమ్మా, అది వచ్చిన ప్రాబ్లం. నేను ఆయనతో కలిసి వర్క్ చేశా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. పదవి కోసం ఏదైనా చేస్తాడమ్మాయన. రంగా గారు లాంటి వాళ్ళని లేపేయడం లాంటి పనులైనా చేస్తాడు. విశాఖపట్నంలో కొడికెత్తి లాంటి పని అయినా చేస్తాడు. ఏదైనా చేస్తాడు. ఎంత చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి దెబ్బ తట్టుకోవడం కష్టమే. అందుకని ఎంతసేపటికి ఏంటంటే బీజేపీ మీరు రండి, షర్మిలా నువ్వు కాంగ్రెస్లో జాయిన్గా, పవన్ కళ్యాణ్ నువ్వు రావయ్యా పిలుస్తుంటాడు అనమాట అందరినీ. ఒక్కడిగా చేసేంత సీన్ ఇప్పుడు లేదండి. ఒకప్పుడు మంచి ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్ ఆయన, పేరు పోగొట్టుకున్నాడు. మేము కూడాను టీడీపీకి ఓటేసిన వాళ్ళమే. మరి ఇప్పుడు ఇంత ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాం? ద మోస్ట్ డేంజరస్, క్రికెట్, ఇల్లాజికల్, ఇమ్మోరల్, అన్ఎథికల్ పొలిటీషియన్ ఆఫ్ హిస్ ఓన్ కైండ్ ఆన్ దిస్ గుడ్ ఎర్త్. ఇంకెంతకంటే స్ట్రాంగ్గా నేను చెప్పలేను. ఎందుకు చెప్తున్నానంటే పర్సనల్గా చూశాను కాబట్టి. పోనీ అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి నన్ను ఏమైనా పిలిచి శాలువాగా పన్నీర్ చేయలేడు అనుకుంటున్నాం. ఏంది? అది కూడా లేదు. వయా మీడియాగా రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశాను. నేను ఆశించింది లేదు, అంత చేటు నాకు ఆయన ఇచ్చింది లేదు. ఒక్క ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన విషయంలో ఇద్దరం కలిసి వర్క్ చేశాము. యాజ్ అ కన్సల్టెంట్ ఐ డిడ్ ఇట్. హి హాజ్ రెస్పెక్టెడ్ మీ అలాట్. అంతే. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న విషయం ఏంటంటే మనిషి చెప్తే వింటాడు.
ఆ ఎక్స్పర్ట్స్ కానీ ఇంకోళ్ళు కానీ చెప్తే ఏమిటంటే ఆ సంగతి నాకేం తెలుసా, మీరు చూడండి బాబు, నేను ఫైల్ మీద సంతకం పెడతానంటాడు. ఈ చంద్రబాబు నాయుడు ఆ టైపు కాదు. అన్ని విషయాలు నాకే తెలుసు, నాకంటే నీకు ఎక్కువ ఏం తెలుసు, నేను చెప్పాను నువ్వు చేయి అంటాడు. ఆ 371 కోట్ల విషయంలో కూడా అంతే. అదే చివరికి ఆయన కొంప ముంచింది. సరే, ఇప్పుడు ఫైనల్లీ ఓటర్ల లిస్ట్ వచ్చేసింది కాబట్టి ఇంకా దీని మీద ఎవరు ఏం మాట్లాడే అవకాశాలు లేవా? ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్ళిపోవడమేనా? ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్ళిపోవడమే. మీ ఓటు ఉందా లేదా చూసుకోండి, అర్జెంటుగా ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. రేపు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఆ ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి, మీ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. ఎమ్మెల్యేకి సపరేట్ కౌంటర్ ఉంటుంది, ఎంపీకి సపరేట్ కౌంటర్ ఉంటుంది, రెండింటికి సపరేట్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి. ఈవీఎంలు ఎక్సలెంట్గా పనిచేస్తాయి, అనుమానాలు వద్దు. స్లిప్ కూడా బయటకు వస్తుంది. ఆ స్లిప్ మీరు జేబులో వేసుకోవడానికి కుదరదు, ఆ స్లిప్ లోపలే పడిపోతుంది. మీరు చూసుకోండి. లాస్ట్ టైం ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నేను ఎవరికి ఓటేసానో నాకే తెలియలేదు అన్నాడు. మరి ఈయన చూసుకోవద్దా? హైటెక్ పర్సనాలిటీ అంటాడు, ప్రపంచం అంతా తిరిగారంటాడు, అసలు మీ అందరికి సాఫ్ట్వేర్ నేనే నేర్పించారంటాడు, సత్యాన్ని ఆదండకి సాఫ్ట్వేర్ నేర్చుకోమని నేనే చెప్పానంటాడు. ఇంత చేడు చెప్పినాయంటే ఆయన ఓటు స్లిప్ చూసుకోవద్దామా? ఏదో పాపం ముసలాయన ఈ మధ్య ఏంటంటే కొంచెం ముసలితో ఏజ్ పెరిగే కొద్దీ మతిమరుపు ఎక్కువ వస్తుంది కదా, అది చంద్రబాబు నాయుడుకి అసలు ముందు వచ్చినట్టుంది అంతే. అందుకంటే అది జస్ట్ టేక్ ఇట్ లైట్గా తీసుకుంటుంది, సీరియస్గా ఏం కాదు. కానీ ఈవీఎంల మీద అనుమానాలు పెట్టుకోవద్దు. పాయింట్ నెంబర్ 1, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారనేటువంటిది ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి. మీరు ఓటు వేసే ఎన్నుకోబడేటువంటి ఎమ్మెల్యేల మూలకంగా, ఎంపీల మూలకంగానే మీ కుటుంబాలు, జీవితాలు, భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఓటు వేయడం అనేటువంటిది మీకు ఇచ్చిన హక్కుని బాధ్యతగా స్వీకరించి ఓటేయండి. 80-85% తగ్గకుండా ఓట్లు పడాలి. ఎమ్మెల్యే సంబంధించినటువంటి మిషన్ వేరే ఉంటుంది, ఎంపీకి సంబంధించిన మిషన్ వేరే ఉంటుంది. జాగ్రత్తగా ఓటు వేయండి. 1 గంట సేపు క్యూలో నిలబడైనా సరే ఓటు వేయండి. ఆల్రెడీ మీరు తెలంగాణలో ఓటు కనుక వేసి కనుక ఉన్నట్టు కనుక అయితే రేపు ఎంపీ ఎలక్షన్ కూడా ఇక్కడే ఓటేయండి. కానీ ఎక్స్ట్రా తెలివితేటలు చూపించబాకండి, వీపులు పగులుతాయి. చాలా సీరియస్ కేసు అది. 409, 124A, 120Bలో కేసులు కూడా పెడతారు. బీ కేర్ఫుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.